జెన్జీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఒంటరి బతికే బెటర్, అసలు పెళ్ళే వద్దంటున్నారు. Get married in the future? No. 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 సో దీనికి కారణాలు ఏంటో చూద్దాం. నిజం చెప్పాలంటే ఒకప్పుడు పెళ్ళంటే జీవితంలో తప్పనిసరిగా జరగాల్సిన విషయం. చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది అంటే తర్వాత స్టెప్ పెళ్ళి అని అనుకునేవారు. కానీ ఇప్పుడు జెన్ ఆల్ఫా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. పెళ్లి చేసుకుంటే మంచిదే కానీ చేసుకోకపోయినా జీవితంలో ఏమీ కోల్పోయినట్లు కాదని భావిస్తున్నారు. సో బ్రిటన్లో జరిగిన ఓ అధ్యయనంలో సుమారు 50% మంది టీనేజర్లు భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడం అంత అవసరం కాదని చెప్పారు. ఇదే పరిస్థితి ఇప్పుడు భారత్లోనూ కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాలు, సర్వేలు చూస్తే ప్రతి నలుగురిలో ఒకరు పెళ్లి బంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారట. అసలు ఈ ఆలోచన ఎందుకు పెరుగుతోంది అని చూస్తే కొత్త తరం ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. ముఖ్యంగా జెన్ ఆల్ఫా పిల్లలు చిన్న వయసు నుంచే డబ్బు సంపాదించడం, ఆర్థికంగా బలంగా నిలబడడం గురించి ఆలోచిస్తున్నారు. జీవితంలో ముందుగా సెటిల్ అవ్వాలి, సొంత గుర్తింపు తెచ్చుకోవాలి అనేదే వారి లక్ష్యం. సో మరోవైపు మహిళల్లో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. చదువు, ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబన పెరగడంతో పెళ్లి లేకపోయినా సంతోషంగా జీవించగలమనే నమ్మకం వారిలో పెరిగింది. అవసరం లేని రాజీలు పడాల్సి వస్తే అలాంటి పెళ్లి కంటే ఒంటరిగా ఉండడమే మంచిదని వీళ్ళు భావిస్తున్నారట. ఇక పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగాల్లో అభద్రత కూడా యువత ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. ముందుగా కెరీర్లో స్థిరపడాలి, ఆర్థికంగా బలపడాలి అనేదే వారి ఫోకస్. అందుకే 20-30 ఏళ్ల వయసును కెరీర్ బిల్డింగ్ కోసమే కేటాయిస్తున్నారు. సో అలాగే ఒకప్పుడు పిల్లలే వృద్ధాప్యంలో ఆధారం అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగాల కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో మంచి సౌకర్యాలతో ఓల్డేజ్ హోమ్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. సో దీంతో పెళ్లి, పిల్లలే జీవితానికి భరోసా అనే ఆలోచన క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. మొత్తానికి నేటి తరం యువతకు తమ కాళ్లపై తాము నిలబడ్డం, తమకు నచ్చిన విధంగా జీవించడం, తమ కలలను నెరవేర్చుకోవడమే పెద్ద విజయం. అందుకే వారి దృష్టిలో పెళ్లి అనేది జీవితంలో తప్పనిసరి భాగం కాదు, కేవలం ఒక వ్యక్తిగత ఎంపిక మాత్రమే. సో ఈ విషయంపై మీరేమంటారు? మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి.